రైతు సోదరులకు నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను సింజెంటా ఇండియా లిమిటెడ్ లో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం క్రాప్ మేనేజర్ గా చిల్లీ మరియు క్యాప్సికమ్ క్రాప్ ని హ్యాండిల్ చేస్తున్నాను. సింజెంటా ప్రపంచ వ్యవసాయ రంగంలో అగ్రగామి సంస్థ. గత 150 సంవత్సరాల నుంచి 90కి పైగా దేశాల్లో నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులని అందిస్తూ వస్తోంది. సింజెంటా తన ఒక రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ద్వారా మారుతున్న కాలానుగుణంగా రైతులకు కొత్త విత్తనాలను అభివృద్ధి చేస్తూ అందిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం మిరపలో వస్తున్న కొత్త రకాలు, వాటి విశేషాలన్నీ తెలుసుకుందాం. మిరపలో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా 3 సెగ్మెంట్లు ఉన్నాయి: లావులు, సన్నాలు మరియు ముడతలు, అంటే బ్యాడ్గి. సో ఈ 3 సెగ్మెంట్లో కూడా సింజెంటా అడ్వాన్స్ సీడ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది. దాని లాభాలు చాలా సంవత్సరాల నుంచి రైతు మిత్రులు మీరు అందరూ లాభాలు పొందుతూ వస్తున్నారు. సో ఈ రోజు మనము దాంట్లో ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ రోజు మనము మిరపలో సింజెంటా వారి లావుల రకాల గురించి మాట్లాడదాం. సింజెంటా వారి లావు రకాలు తెలుసుకునే ముందు మనం కాస్త ఈ లావు రకాల సెగ్మెంట్ గురించి తెలుసుకుందాం. మిరప రైతు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచో ఈ లావు రకాలని పండిస్తూ వస్తున్నారు. మనం ఈ లావు రకాలని పండు మిరప మరియు కారం కోసం ఉపయోగిస్తున్నాం. సో దీంతో పాటు హాట్ పెప్పర్ ప్రొసెసర్స్ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పౌడర్ చేయాలంటే దీని రంగు మరియు దీని పంజెన్సీ, దీని కారం చాలా ఇంపార్టెంట్. ఈ లావు రకాల్లో ఎక్కువ కలర్, మీడియం పంజెన్సీ ఉండడం వల్ల దీని పౌడర్ క్వాలిటీ చాలా బాగుంటుంది మరియు దీనికి విదేశాల్లో చాలా డిమాండ్ కూడా ఉంది. లావు రకాల్లో సింజెంటా వారి సరికొత్త పరిచయం రెడ్ పట్టి. సో రెడ్ పట్టి మనం ప్లాంట్ అని కాస్త గమనిస్తే ఇది బాగా బుట్టలా వస్తుంది, బాగా ఎదుగుతుంది. బలమైన కొమ్మలు, దృఢమైన కాండం ఉండడం వల్ల దీని ఫ్రూట్ లోడ్ తీసుకునే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దీని యొక్క చిక్కటి కాపు వల్ల దీని దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. మరియు మీరు గమనిస్తే రెడ్ పట్టీలో చాలా ఎక్కువ కాయలు ఉంటుంది. సమయానికి మీకు లేబర్ దొరకకపోయినా కాయలు రాలిపోవు, తద్వారా రైతుకి ఏ నష్టం చేకూరదు. గత కొన్ని సంవత్సరాలుగా లావు రకాల్లో తెగుళ్ల సమస్య పెరుగుతుంది. రెడ్ పట్టి ఒక తెగుల్ని తట్టుకునే సామర్థ్యం వల్ల మీరు ఆరోగ్యమైన మొక్క మరియు అధిక దిగుబడిని పొందుతారు. మీరు ఇప్పుడు చూస్తున్నది రెడ్ పట్టి యొక్క ఎండు మిరప. అధిక రంగుతో ఏకరీతి కాయలు. దీంతో మనకు మార్కెట్ లో ఎక్కువ రేటు లభిస్తుంది. రెడ్ పట్టిలో రంగు మరియు కారం ఎక్కువ రోజు నిలవడం వల్ల హాట్ పెప్పర్ ప్రాసెసర్ కి చాలా అనుకూలమైన మిరప రకం రెడ్ పట్టి. సో ఇవ్వండి రెడ్ పట్టి, బలమైన మొక్క, ఎక్కువ కాయలు, అధిక దిగుబడి, అందమైన ఎక్కువ రంగుతో మంచి కారంతో కూడిన కాయలు. హాట్ పెప్పర్ ప్రాసెసర్స్ కి చాలా అనుకూలమైన కాయలు. మీరు రెడ్ పట్టిని వేస్తారని, వేసి దీని ఒక లాభాలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.